నమస్తే, వెల్కమ్ టు జనిత్ టీవీ. ఇక వార్తల్లో చూస్తే గనక ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక నజరానా ప్రకటించింది. వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తోంది. 2.5% డిఏ ప్రకటించింది. ఎంతో కాలం నుంచి ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వము తీసేసుకొని ఆ ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకున్న తరుణంలో వారికి ఇస్తున్నటువంటి ఈ ఏడాదిలో 2.5 డిఏను వారికి ప్రకటించడం చాలా గొప్పమైన విషయము. అట్లాగే చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులందరూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి జీతభత్యాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారి గతంలో అనేక సార్లు కూడాను మీడియాతో వాపోయినటువంటి విషయం. అయితే ఈసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారికి డిఏ ఇచ్చి కొంత మనసుకు భరోసా అనేది కల్పించినట్టుగా తెలుస్తుంది. సో రేపటి నుంచే ఇది అమలుకి కాబోతుందన్నట్టుగా మంత్రి పొన్నం వెల్లడించిన విషయం. అయితే దానికి సంబంధించినటువంటి విషయం పూర్తిగా ఇక్కడ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. 2.5 డిఏను ఇవ్వనున్నట్టుగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ డిఏను అమల్లోకి తీసుకువస్తున్నామన్నట్టుగా ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రతి నెల సర్కారు మీద 3.6 కోట్లు అదనపు భారం పడనుందని, తర్వాత మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేశారని, ఆ ఉచిత బస్సు ప్రయాణం ఆ పథకం సక్రమంగా అమలవుతుంది అని చెప్పేసి ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి విషయం. అయితే మహాలక్ష్మి పథకం ప్రారంభం అయిన తర్వాత ఇక మహిళా ప్రయాణికుల సంఖ్య అయితే చాలా వరకు బాగా పెరిగింది. సో 14 లక్షల మంది మహిళలు అదనంగా దీంట్లో ప్రయాణిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి విషయం. సో అట్లాగే రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా బస్సు ప్రారంభం అవుతుందని చెప్పేసి ఈ విషయాన్ని కూడాను మంత్రి పొన్నం ప్రకటించినటువంటి విషయం. సో అట్లాగే ఇంకో విషయం చూద్దాం. సిపిఐకి నో ఛాన్స్ అంటున్నారు. ఈ దఫా ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇంట్రెస్ట్ గా లేదు అని చెప్పి తెలుస్తుంది. సో తాజా సమీకరణాలు ప్రస్తుతం ఏర్పడినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్లకు హస్తం పార్టీ స్పష్టమైనటువంటి ప్రకటన చేసేసింది. సో ఈ వచ్చే ఏడాది నుంచి అవకాశం ఇస్తామని చెప్పింది. అభ్యర్థుల విషయం మీద చాలా వరకు కాంగ్రెస్ కసరత్తు చేస్తూనే ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. సీట్ల కసరత్తు మీద అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తును అనేది వేగవంతం చేసింది. అభ్యర్థుల ఖరారుపై ఇటు సీఎం అటు పిసిసి నాయకత్వం ఫుల్ గా ఫోకస్ పెట్టింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో ఈ విషయం మీదనే చాలా సీరియస్ గా డిస్కస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో సిపిఐ తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తుంది. సో అయితే ఈ దఫా సిపిఐ ఎమ్మెల్యేకు అవకాశం లేనట్టేనని తెలుస్తుంది. ఇక వచ్చే ఎమ్మెల్సీ ఖాళీలలో భర్తీలు గనక అవుతే గనక అప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అప్పుడు చూస్తామని చెప్పేసి చెప్పినటువంటి విషయం. సో ఎటకేలకు సిపిఐకి ఎమ్మెల్సీ స్థానాల్లో నో ఛాన్స్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మద్యం మత్తులో యువతుల హంగామా. మహిళలు అంటేనే ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని, ప్రతి అడుగు, ప్రతి నైపుణ్యం చూపించే దాంట్లో మరి అలాంటిది యువతులు ఈరోజు నగరంలో చేసినటువంటి మత్తులో చేసినటువంటి డ్రామా కథా కార్ఖానా చూస్తే చాలా విడ్డూరంగా కనబడుతుంది. సో అట్లానే ఆ విషయం తెలుసుకున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు, నిలువరించారు, చాలాలు వేశారు. వారు చేసినటువంటి హంగామా ఇంత అంత కాదు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బి మెట్రో స్టేషన్ వద్ద మద్యం మత్తులో 3 యువతులు రోడ్లపై వీరంగం సృష్టించారు. ఇక గత అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా కారు నడపడమే కాకుండా బైక్లను ఢీకొట్టారు. అనంతరం వాహనదారులతో గొడవలకు కూడా దిగారు, వారితో బెదిరించారు. ఆ తర్వాత అసహనానికి లోనైనటువంటి యువకుడు ఇక వారితో వాగ్వివాదానికి దిగి అక్కడే ఉన్న డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి మహిళ యువతులు
వారితోటి డిస్కషన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశాడు. అక్కడ 200 పాయింట్లు చూపించింది రీడింగ్. ఇంకేముంది, వారంతా యువతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పేసి అక్కడ వారిని అడిగితే విషయం తెలిసింది. సక్రమంగా ఉద్యోగం చేసుకుని ఎంచక్క ఇంటికి పోవాల్సినటువంటి వారు మత్తుగా తాగి రోడ్లపై చిందులేసి ఉన్నటువంటి వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఢీకొట్టి నానా హింసకు గురి చేసేటువంటి ఇట్లాంటి యువతుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతైనా మహిళలము కదా, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేమేం మాట్లాడినా అదే సబబు అవుతుందని చెప్పి విర్రవీగే ఇలాంటి యువతుల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నడి రోడ్డు మీద తప్ప తాగి ఇట్లా వీరంగం సృష్టిస్తే యావత్ సమాజం అంతా సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. సో ఇది ఇక నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఆర్జీవి శారీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. వాళ్ళ సాయంత్రం ఫస్ట్ సాంగ్ బయటికి వస్తుందట. దానికి సంబంధించింది టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ లో వచ్చినటువంటి ఎల్ఎల్పి బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. దీనికి గిరి కృష్ణ కమిటీ దర్శకత్వం. ఆ తర్వాత ఆరాధ్య దేవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగానే సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నట్టుగా వారంతా వెల్లడిస్తున్నారు. సో శారీ సినిమా ఎలా ఉంటుందో అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆర్జీవి యొక్క పనితనము, అక్కడ ఎప్పుడు సినిమాల మీద అటు రాజకీయాల మీద వివాదాస్పద డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న ఆర్జీవి ఇప్పుడు తనతో కొత్తగా బయటకు వస్తున్నటువంటి సినిమా అది ఎలా ఉంటుందో చూడాల్సిందే.